శ్రీగురుభ్యో నమః. గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతి రచించిన శ్రీమన్నారాయణీయంలోని బ్రహ్మదేవుని తపస్సు సృష్టి ప్రారంభము తెలియచేసే 9వ దశకంలోని 7, 8 శ్లోకాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ఇంతకుముందు శ్లోకంలో బ్రహ్మదేవుడు తన అంతర్దృష్టితో శ్రీహరి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించాడని తెలుసుకున్నాం కదా. అలా స్వామి దర్శనం అవగానే ఆ బ్రహ్మదేవుడు ఆనందంతో ఏమని స్తుతించాడు, స్వామిని ఏ వరం అడిగాడు అన్న విషయాన్ని ఈ 7వ శ్లోకంలో ఎంతో భక్తిభావంతో వివరిస్తున్నారు. శృతి ప్రఖర దర్శిత ప్రచుర వైభవ శ్రీపతే హరే జయ జయ ప్రభో పదముపైషి దిష్ట్యాదృశో కురుష్వధియమాశు మే భువన నిర్మితౌ కర్మఠాం ఇతి ద్రుహిణ వర్జిత స్వగుణ బంహిమాం పాహిమాం. శృతి ప్రఖర దర్శిత ప్రచుర వైభవ, వేదముల సముదాయం చేత చూపబడిన తెలియచేయబడిన అపారమైన మహిమ వైభవము కలవాడా, శ్రీపతే ఓ లక్ష్మీపతి, హరే ఓ శ్రీహరి, ప్రభో ఓ స్వామి, జయ జయ నీకు జయము జయము అగుగాక, మీరు సర్వోత్కృష్టంగా వర్ధిల్లుగాక. దిష్ట్యా దృశోహ పదం ఉపైషి, నా అదృష్టవశాత్తు నీ యొక్క గొప్ప అనుగ్రహం వల్ల నా కన్నులకు కనిపించే స్థానమును పొందితివి, నాకు సాక్షాత్కరించావు. మే ధియం ఆశు, నా యొక్క బుద్ధిని శీఘ్రంగా వెంటనే భువన నిర్మితవు, ఈ లోకాలను సృష్టించుటయందు సృష్టి కార్యమునందు కర్మఠాం నైపుణ్య కలదానిగా సమర్థమైన దానిగా కురుష్వ చేయము, అనుగ్రహించుము. ఇది ద్రుహీణ వర్ణిత అని ఈ విధంగా బ్రహ్మదేవుని చేత కీర్తించబడిన స్వగుణ బంహిమాం మాం పాహి, తన అనంత కళ్యాణ గుణముల యొక్క ఆధిక్యము గొప్పదనం కలిగినవాడా, నన్ను రక్షించుము స్వామి. తపస్సుకు మెచ్చి భగవంతుడు ఎదురుగా నిలబడగానే బ్రహ్మదేవుడు పులకించిపోయి ఈ స్తోత్రం చేశాడు. ఈ శ్లోకంలో బ్రహ్మదేవుని వినయము, ఆయన అడిగిన వరము రెండూ కూడా అద్భుతమైన వేదాంత సత్యాలను బోధిస్తాయి. దిష్ట్యా దుషోహో పదము పైషి, అదృష్టము మరియు అనుగ్రహము. బ్రహ్మదేవుడు తన స్వశక్తితో 100 సంవత్సరాలు వెతికినప్పుడు భగవంతుడు కనిపించలేదు. కానీ తపస్సు చేసి శరణాగతి వేడినప్పుడు కనిపించాడు. అందుకే స్వామి, నా తపోబలం వల్ల నిన్ను చూశాను అని నేను అనను, అది కేవలము నా అదృష్టము నీ అనుగ్రహం వల్ల మాత్రమే సాధ్యమైంది అని బ్రహ్మదేవుడు తన అహంకారాన్ని పూర్తిగా వదిలేసి ప్రార్థించాడు. తర్వాత కర్మయోగి యొక్క లక్షణం భువన నిర్మితౌ కర్మఠాం. దేవుడు ప్రత్యక్షమైతే ఎవరైనా ఏమడుగుతారు, నాకు ఏ కష్టాలు రాకుండా చూడు, లేదా నాకు విశ్రాంతి నీవు అని అడుగుతారు. కానీ బ్రహ్మదేవుడు దేవుణ్ణి వదిలేసి పారిపోవాలని అనుకోలేదు. నా కర్తవ్యము సృష్టి చేయటం, ఆ బాధ్యతను సమర్థవంతంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వర్తించడానికి కావలసిన బుద్ధి కుశలతను, స్కిల్ నాకు వెంటనే ప్రసాదించు అని అడిగాడు. భగవంతుని మీద భారం వేసి నిష్కామంగా కర్తవ్యాన్ని నిర్వర్తించడమే అసలైన కర్మయోగం. పరమాత్మను మన బుద్ధికి సారథిగా చేసుకుంటే మనం చేసే ప్రతి పని అద్భుతంగా విజయవంతం అవుతుంది. బుద్ధి కర్మానుసారిణి అని ఈ శ్లోకం యొక్క నిగూఢ తత్వం. తన రోగాలను కూడా పోగొట్టి
తన బుద్ధిని కూడా సన్మార్గంలో నడిపించమని భట్టతిరి గారు ఈ శ్లోకం చివర పాహిమాం అని ఆర్తిగా వేడుకుంటున్నారు. మనం కూడా మన బుద్ధిని సన్మార్గంలో నడిపించమని ఆ భగవంతుణ్ణి పాహిమాం అని వేడుకుందాము. శృతి ప్రకరదర్శిత ప్రచుర వైభవ శ్రీపతే హరే జయ జయ ప్రభో పదముపైషి దిష్ట్యాదృశో కురుష్వధియమాశు మే భువన నిర్మితౌ కర్మఠాం ఇతి ద్రుహిణవర్ణిత స్వగుణ బంహిమాం పాహిమాం. ఓ లక్ష్మీపతి, ఓ శ్రీహరి, నీ అపారమైన మహిమలు వేదాల చేత కీర్తించబడ్డాయి. ఓ ప్రభు, నీకు జేము జేము అగుగాక. నా అదృష్టవశాత్తు ఈరోజు నీవు నా కళ్ళకు సాక్షాత్కరించావు. దయచేసి ఈ సమస్త లోకాలను సృష్టించే కార్యంలో నా బుద్ధికి వెంటనే అపారమైన నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని ప్రసాదించు అని ఆ బ్రహ్మదేవుడు స్తుతించాడు. ఆ విధంగా బ్రహ్మచేత కీర్తించబడిన అనంతమైన సద్గుణాలు కలిగిన ఓ గురువాయూరప్ప, నన్ను రక్షించుము తండ్రి అని వేడుకుంటున్నాడు భట్టతిరి గారు. 8వ శ్లోకం. ఆ ప్రార్థనకు కరుణించిన శ్రీహరి బ్రహ్మదేవునికి ఆ వరంతో పాటుగా ఇంకేమి ఇచ్చాడో ఈ శ్లోకంలో అద్భుతంగా వివరిస్తున్నారు. లభస్వభువనత్రయీ రచన దక్షతామక్షతాం గృహాణ మదనగ్రహం కురు తపశ్చ భూయో విధే భవత్వఖిల సాధనీ మయి చ భక్తిరత్యుత్కటే త్యుదీర్య గిరమాదధా ముదిత చేత సంవేధసం. విధే, ఓ బ్రహ్మదేవుడా, అక్షతాం, ఎన్నటికీ నాశనము లేని, ఎలాంటి ఆటంకము లేని, భువనత్రయీ రచన దక్షతాం, 3 లోకములను సృష్టించగల అమోఘమైన సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని లభస్వ, నీవు పొందుదువుగాక. మదనుగ్రహం, నా యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని గృహాన స్వీకరించుము. భూయ చ, మరల ఇంకా కొన్నాళ్ల పాటు తపః కురు, తపస్సు చేయము. అఖిల సాధని, సమస్త కార్యములను సాధించి పెట్టగల, సకల కోరికలను తీర్చగల అత్యుత్కట, అత్యంత ఉత్కృష్టమైన గాఢమైన భక్తి మై, నాయందు భవతు, నీకు కలుగుగాక. ఇది అని ఈ విధంగా గిరం ఉదీర్య వాక్కును పలికి వేధసం ముదిత చేతసం ఆదధాహ, ఆ బ్రహ్మదేవుని అమితంగా సంతోషించిన మనస్సు కలవానిగా చేసితివి కదా స్వామి, అనుగ్రహించావు కదా. బ్రహ్మ అడిగింది కేవలం సృష్టి చేసే నైపుణ్యాన్ని మాత్రమే. కానీ భగవంతుడు అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు. భగవంతుని ఆశీర్వచనంలో చాలా లోతైన అర్థం ఉంది. నైపుణ్యం ఇస్తున్నాను, కానీ ఆ నైపుణ్యం అహంకారంగా మారకూడదు. అంటే నా అనుగ్రహం తోడుండాలి, నా మీద అపారమైన భక్తి ఉండాలి అని స్వామివారు బ్రహ్మకు దిశానిర్దేశం చేశారు. ఈ శ్లోకంలో మానవ జీవితానికి పనికొచ్చే 3 అద్భుతమైన వేదాంత కర్మయోగ సూత్రాలు ఉన్నాయి. నైపుణ్యము ప్లస్ అనుగ్రహము. భగవంతుడు బ్రహ్మకు నైపుణ్యాన్ని ఇస్తూనే దానికి తోడుగా తన అనుగ్రహాన్ని కూడా ఇచ్చాడు. మదనుగ్రహం గృహాణ. దీని అర్థం, మనకు ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంతో కష్టపడే తత్వం ఉన్నా, చేసే పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలంటే భగవంతుని కృప ఖచ్చితంగా ఉండాలి. తర్వాత నిరంతర సాధన చేయాలి. తపశ్చ భూయో విధే. బ్రహ్మకు భగవంతుని దర్శనం అయిపోయింది, కోరుకున్న వరం కూడా వచ్చేసింది. కానీ స్వామివారు ఏమంటున్నారు? ఇంకా కొన్నాళ్ళు తపస్సు చెయ్యి అని చెబుతున్నారు. అంటే జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరుకోగానే లేదా కాస్త జ్ఞానం కలగగానే సాధనను, స్పిరిచువల్ ప్రాక్టీస్ని ఆపేయకూడదు.
బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ మనస్సు స్థిరంగా ఉండటానికి సాధన మరింత ఎక్కువ చేయాలి. అఖిల సాధని భక్తి. సృష్టి చేయడం అనేది బ్రహ్మకు అప్పగించబడిన కర్మ, డ్యూటీ. ఆ కర్మ చేస్తూ ఈ సంసార చక్రంలో బ్రహ్మదేవుడు కూడా ఇరుక్కుపోకుండా ఉండాలంటే ఒకటే మార్గం, తీవ్రమైన భక్తి, అత్యుత్కట భక్తి. పనులన్నీ భగవంతుని కోసం, ఆయన మీద అపారమైన భక్తితో మాత్రమే చేస్తున్నాను అని అనుకోవాలి. లభస్వ భువనత్రయీ రచన దక్షతామక్షతాం గృహాణమదనుగ్రహం కురు తపశ్చ భూయో విధే భవత్వఖిల సాధని మయి చ భక్తిరత్యుత్కటే త్యుదీర్య గిరమాదధ ముదిత చేత సంవేధసం. ఓ గురువాయూరప్ప, నీవు బ్రహ్మదేవునితో ఇలా పలికావు, ఓ బ్రహ్మ, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ముల్లోకాలను సృష్టించగల అమోఘమైన నైపుణ్యాన్ని నీవు పొందుదువుగాక. దానితో పాటు నా పరిపూర్ణ అనుగ్రహాన్ని కూడా స్వీకరించు. నీవు మరికొంతకాలం తపస్సు చేయి. నీ కార్యాలన్నింటినీ సిద్ధింపచేసే అత్యంత గాఢమైన భక్తి నీకు నా మీద కలుగుగాక అని ఆశీర్వదించి ఆ బ్రహ్మదేవుని మనస్సును అనంతమైన సంతోషంతో నింపావు కదా స్వామి అని కీర్తిస్తున్నారు. ఓం తత్సత్. శ్రీమన్నారాయణీయం సిరీస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి తర్వాతి శ్లోకాల కోసం మన భగవద్గీత తెలుసుకుందాము అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.